కథ ముగిసింది అనుకున్నారు, పీడ వదిలింది అనుకున్నారు. కానీ టాలీవుడ్ పాలిట ఆ డిజిటల్ భూతం మళ్లీ నిద్రలేచింది. సైబరాబాద్ పోలీసుల దెబ్బకు ఐబొమ్మ కుప్పకూలింది. కింగ్ పిన్ రవి జైలుకు వెళ్లడంతో ఇక పైరసీ ఆట కట్టయింది అని సినీ పెద్దలంతా సంబరపడ్డారు. కానీ రవి బెయిల్ మీద బయటికి వచ్చాడో లేదో ఇక్కడ మళ్లీ వెబ్సైట్ ఆన్లైన్ లోకి దిగిపోయింది. రూపం మార్చుకుని కొత్త కొత్త డొమైన్లతో ఇంటర్నెట్ ప్రపంచంలో ఐబొమ్మ మళ్లీ దండయాత్ర మొదలుపెట్టింది. నిన్నగాక మొన్న థియేటర్స్ లోకి వచ్చిన గాయపడ్డ సింహం, జెట్లీ, పాపం ప్రతాప్ లాంటి సినిమాలు అప్పుడే హెచ్డి క్వాలిటీలో ఆన్లైన్ లో దర్శనమిస్తున్నాయి. థియేటర్లలో టికెట్లు తెగక ముందే, ఓటీటీలో అడుగు పెట్టక ముందే మొబైల్ స్క్రీన్ మీద ఫుల్ మూవీలు ప్రత్యక్షమవుతున్నాయి. ఇది కేవలం కోట్లు పోసి సినిమాలు తీస్తున్న నిర్మాతలనే కాదు, ఆ పరిశ్రమని నమ్ముకున్న వేలాది మంది సినీ కార్మికుల కడుపు కొడుతున్న దారుణం. అసలు ఈ వ్యవహారం వెనుక ఉన్న అసలు నెట్వర్క్ ఎంత పెద్దదో ఊహించుకుంటేనే వణుకు పుడుతోంది. ఇది వెబ్సైట్ రీఎంట్రీ కాదు, ఏకంగా టాలీవుడ్ ఉనికికే సవాల్. ఈ సైబర్ రాబందుల ఆట పోలీసులు ఎప్పుడు కట్టిస్తారో వేచి చూడాల్సిందే.